ఇక ఇప్పుడు చూసుకుంటే సైన్మా ప్రీ రిలీజ్ కార్యక్రమం అయినా సరే గానీ, సైన్మాకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే గానీ, హైదరాబాద్‌లా లేకుంటే విశాఖపట్నంలా నిర్వహించుడు అనేది ఒకప్పుడి మాట. అయితే ఇగ ఎక్కడున్నా సరే గానీ, మన జనాలు గానీ హైదరాబాద్‌కు రావాల్సిందైతే ఉన్నది. ఇగ అదే విధంగా సైన్మా అంటే అభిమానం, ప్రత్యేక అభిమానం ఉన్నది ఏపీ వాసులకే. కనుక ఎక్కడ ఉన్నా సరే గానీ, ఇగ ఈ 2 ప్రాంతాలకి తరలి వచ్చేటోళ్ళు. ఇగ అంతేకాదు హైదరాబాద్ వేదికల ఎక్కడున్నా సరే కార్యక్రమము ఏపీల 26 జిల్లాల వోళ్ళందరూ హాజరయ్యేటోళ్ళు. కానీ గిప్పుడుగా ప్రచారం ట్రెండ్ మారింది అని అంటున్నారు. గదిగిట్లా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొత్త ట్రెండును షురూ చేసిండు అనే మాట వినబడుతున్నది. ఇక అది గిట్లా ఇటీవలనే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాము సైన్మాతోని బీజం పడ్డది అని అంటున్నారు. ఎందుకనంటే ఇప్పుడు చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాము ట్రైలర్ కార్యక్రమము నిజామాబాద్‌లా ఘనంగా నిర్వహించిర్రు. ఇక ఆ చోటుకు హీరో వెంకటేష్ సైతం అందరూ వచ్చి ఘనంగా విజయవంతం చేసిర్రు. ఇక ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాము హిట్ అయిన తర్వాత ఇక మరోసారి బ్లాక్ బస్టరు ఇక సంబరాలు పేరిట ఇక ఓ కార్యక్రమం అనేది భీమవరంలా నిర్వహించిరు. ఇక అది గిట్లా విజయవంతంగా సాగింది. ఇక అంతకు ముందుకు విడుదలైన డాకు మహారాజు చిత్రం గిట్లా అనంతపురం జిల్లాల ఒక కార్యక్రమం నిర్వహించిరు. వాస్తవానికి ఇక ఆ సైన్మా ప్రీ రిలీజ్ కార్యక్రమం గాడ జరగాల్సి అయితే ఉన్నది. ఇక తిరుపతి ఘటన కారణంగా గది రద్దు చేసిరు. ఇప్పుడు గదే స్థానంలా ఇక విజయోత్సవ కార్యక్రమంలా గదే స్థలంలా నిర్వహించిర్రు. మంచిగా అయితే అయింది. ఇక గట్ల చూసుకుంటే ఇక ఆ తర్వాత గేమ్ చేంజరు ప్రీ రిలీజ్ కార్యక్రమం గిట్లా భారీగా మన రాజమండ్రిలో నిర్వహించిర్రు. ఇక గిట్లా ఒక్కొక్క సైన్మా ఒక్కొక్క చోట కార్యక్రమాలు అనేది నిర్వహించడం షురూ చేసిర్రు. ఇక వాస్తవానికి ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఈ కార్యక్రమాలన్నీ హైదరాబాద్లోనే నిర్వహించాల్సి ఉన్నది. కానీ హైదరాబాద్లో కొన్ని ఘటనల కారణాలంగా ఇట్లా వివిధ ప్రాంతాలల్లో చోటు చేసుకున్నది. ఇక గిట్లా వివిధ ప్రాంతాల్లో చేసుకోవడం ఇట్లా మంచిదే ఉన్నది అన్నట్టుగా లెక్క. ఎందుకనంటే ఇప్పుడు ఒకటే సైన్మా వివిధ ప్రాంతాలలో చేసుకుంటే ఇట్లా సన్నాహాలు జరుపుకుంటే ఇక అక్కడికి వచ్చే అభిమానుల సంఖ్య ఇట్లా నియంత్రించబడుతుంది. ఇప్పుడు ఏకంగా అభిమానులే ఏకంగా అందరూ వచ్చి హైదరాబాద్కు రావాల్సిన పనులే ఇక హీరోలే అభిమానులకు ముందుకు పోయినట్లు అయింది. ఇక చూసిరా ఎంత మంచిగా ఉన్నది. ఇక మరో పక్క చూసుకుంటే ఇక ఈ ఎటువంటి కార్యక్రమాలైనా ఘనంగా నిర్వహించుకోవాలి అనుకున్నప్పుడు గిట్లా ఒకటే ప్రాంతంలా కాకుండా ఇక వివిధ ప్రాంతాలల్లా సన్నాహాలు జరుపుకొని ఇక ఆ విధంగా చర్యలు తీసుకుంటే గినక ఇక ఒక ప్రాంతం గీడ చేసినాము ఇక మరొక ప్రాంతాల్లో ఇంకో కార్యక్రమం ఉంటుందని ముందుగానే ప్రకటిస్తే ఇక అక్కడకు దగ్గరలో ఉన్న అభిమానులందరూ హాజరవుతారు. ఇక దీనితోని తొక్కిసలాటలు గొడవలు పెద్దగా జరగవు. అభిమానుల సంఖ్య ఇట్లా నియంత్రించబడుతుంది. ఇక పోలీసులకు ఇట్లా పెద్దగా ఇంకా సెక్యూరిటీ అని ఇది అని ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. కనుక ఇప్పుడు దిల్ రాజు ఆయన సైన్మాకు సంక్రాంతికి వస్తున్నాము కార్యక్రమం ఇట్లా వివిధ ప్రాంతాలలో నిర్వహించినట్లయితే ఇక రాబోయే ఇతర నిర్మాతలు గిట్లా ఈ విధంగా వివిధ ప్రాంతాలలో ప్లాన్ చేసుకుంటే గినక ఖచ్చితంగా గిసువంటి తొక్కిసలాటలు గొడవలు మృతులు చూడాల్సిన పని అయితే తప్పుతుందని చెప్పుకోవచ్చు. ఇక దానికి సాటి హీరోలు గిట్లా జరంతా మద్దతు తెలపాలి అప్పుడే అది సాధ్యపడుతుంది అని అంటారు. ఇక ఇక ఇంతకు మీరేమంటారు చెప్పుడు ఇది మంచి నిర్ణయమే అంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 4 గంట ఉంటుంది అది కూడా నొక్కురి మళ్ళొస్తా.